చీరాలలో పోలీసులు అరాచకాలను సృష్టించేందుకు యత్నిస్తున్నారని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. బీసీ రిజర్వేషన్ లో సర్పంచ్ గా గెలుపొందిన మహిళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే దానిని నమోదు చేసిన పోలీసులు ప్రజలకు భయభ్రాంతులను గురి చేయాలని చూడడం తగదన్నారు. పోలీసులను ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అసలు ఒక్క మాట తెలిసి బీసీ కులం మీద క్యాస్ట్ సర్టిఫికేట్ మీద గెలిచిన చేత ఎస్సీ కేసు ఎంత దుర్మార్గం. సిఐ గారు ఎంత ఎస్ఐ గారు కలవలేదు. ఎస్పీ గారు కలుద్దామని వచ్చాం, వేరే ఇంటెన్షన్. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఎస్సీలు ఉంటారు, 18 మంది ఉంటారు. మాకు రాంగ్ ఇంటెన్షన్ లేదు ఎస్ఐ గారు, అక్కడ జరిగేవి మేము చెప్పొద్దాం సిఐ గారు. మాకే అంటే మేము అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. ఇట్లా ఆపుతారు అది మాకు దురుద్దేశం ఉంటే నిజంగా ట్రైన్ లో ఎంత తీసుకురాగలండి. మా ఊళ్ళో ట్రైన్ కదా, స్టేషన్ ఎంతసేపు వస్తారు కలెక్టర్. నేను మాట్లాడాను కలెక్టర్ గారితో వస్తున్నానని చెప్పి సార్ బల ప్రదర్శన కోసం అయితే నేను అక్కడే పెడతాను. బీసీ రిజర్వేషన్ అఫీషియల్ గా జరిగిన మీటింగ్ సార్, మీకు తెలియదు కాదు. ఆ అమ్మాయి తెలిసింది కూడా ఒరిజినల్ గా క్యాస్ట్ బై రజిత. ఇక్కడ అంటే భర్త కూడా కేంద్ర క్రిస్టియన్, అంటే బీసీసీ కిందకి వస్తుంది. ఆ అమ్మాయి రాసిస్తే పోలీసులు రిలీజ్ చేస్తారు. రాత్రి మమ్మల్ని 27 మంది ఫాలోవర్స్ ని అరెస్ట్ చేయడానికి 10 మంది కనీసం ఎస్సీ ఎస్టీ అఫీషియల్స్ ఉన్నారు. అందులో మండల మేజిస్ట్రేట్ ఉన్నాడు, ఎండిఓ ఉన్నాడు. వీళ్ళంతా ఐ విట్నెస్. విచారించలేదు, మమ్మల్ని అడగలేదు. మాట వరుస కేసు పెట్టిన సంగతి కూడా తెలియదు. రాత్రి అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కొంచెం మీదే ఆ ఎమ్మిని వేదిక మీదకి పిలిచినందుకు చర్య తీసుకోవాలి. అలాంటిది పోయి నేను వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడే దానికి పక్కా అఫీషియల్ మీటింగ్ ఎక్కడన్నా రహస్యంగా జరిగిందా? ఇది ఇంత నేను 15 సంవత్సరాలు చాలా రకాలు చాలా ఉంటే వాళ్ళు సంఘటన గురించి ఇచ్చినటువంటి వివరణ వాస్తవాలని ఏటిని పరిశీలించకుండా ఏకపక్షంగా మా అనుచరుల మీద, మా సొంత అన్న మీద రాత్రి అరెస్ట్ చేయాలని చెప్పి 27 మంది మీద అరెస్ట్ చేయడానికి 50 మంది పోలీసులు రావడం జరిగింది. జరిగినటువంటి విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం కోసం ఈరోజు ఒంగోలు రావడం జరిగింది. మేము 2000 మంది మా విన్నపాన్ని తెలియజేసుకోవడం కోసం కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కలవడానికి వస్తే త్రావుగుంట దగ్గర అందరిని ఆపేసి కేవలం 25 మందిని పర్మిట్ చేశారు. ఇది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, పోలీసుల ప్రవర్తన. ఎందుకంటే చాలామంది ఎస్సీ ఆఫీసర్లు ఉన్నారు ఆ మీటింగ్లో, అఫీషియల్గా జరిగే మీటింగు. అదేదో పబ్లిక్ మీటింగో ఇంకోటి అయితే అనుకోవచ్చు. ఒక బీసీ మహిళ చేత అఫీషియల్గా జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ ఆఫీసర్స్ను కూడా మండల మేజిస్ట్రేట్ ఉన్నాడు, ఎంఆర్ఓ, వీళ్ళెవరిని విచారించకుండా ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. అదేమంటే మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి కింది స్థాయిలో మాకు తెలిసినటువంటి అధికారులు, పైనుంచి ఎవరంటే మీకు డీజీనా లేదా అడిషనల్ డీజీనా ఎవరంటే దాన్ని చెప్తా లేదు. ఎవరు పైనుంచి చెప్తా ఉన్నారో దయచేసి 6 నెలల్లో వచ్చినటువంటి ప్రభుత్వాన్ని